नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో బీరువా వాస్తు, మన ఇంటికి బీరువా అనేది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, మరి ఇప్పుడు చాలామంది కూడా ఎక్కడ పెట్టుకుంటున్నారు. మనం గత వీడియోలో కూడా అప్పులు ఆర్థిక ఇబ్బందులు అని ఒక వీడియో చేశాము. ఆ వీడియోకి రిలేటెడ్గా ఇంకొక వీడియో చేస్తానని మీకు చెప్పాను. ఆ విధంగానే అసలు మీకు అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దన్నా అసలు ఈ బీరువా అనేది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, అన్నిటికీ సర్వరోగ నివారణ అన్నట్టు ప్రతి ఒక్క దానికి ఇదే ఎగ్జాంపుల్ అన్నట్టు. మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక స్థలం, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం. దీంట్లో ఒక ఇల్లు అనేది మనం కట్టుకుంటాము. దీనికి అద్భుతమైనటువంటి ఒక ముఖద్వారము, 2 కిటికీలు ఏర్పాటు చేసుకుంటాం. ఇది ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ వీడియోస్లో కూడా చెప్పాను, మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక డబల్ బెడ్రూమే అనుకోండి. ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి ప్లాన్ నేను గీస్తున్నాను. యాక్చువల్గా ఇది ఒరిజినల్ కాదు. ఈ విధంగా ఒకటి వేసుకొని ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్, దీనికి ఇక్కడ డోరు దీనికి ఇక్కడ డోరు, ఎందుకంటే ఇది 2 ఈశాన్యాలు అవుతాయి కాబట్టి. తర్వాత ఇంకా బాత్రూమ్లు అంటే ఇక్కడనే ఏర్పాటు చేస్తారనుకోండి. ఉదాహరణగా ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు ఈ విధంగానే గీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా గీశాను. ఒక డబల్ బెడ్రూమ్ అనుకుందాం ఉదాహరణగా. దీంట్లో బీరువా ఎక్కడ పెట్టుకుంటున్నారు సార్? బీరువా బలమైనటువంటిది కాబట్టి మన ఇంట్లో నైరుతిలో బరువుగా ఉండాలి కాబట్టి మనం నైరుతిలో బీరువా అనేది ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో మీరు ఎంత పెద్ద ఇంటికి వెళ్ళండి, ఎంత చిన్న ఇంటికి వెళ్ళండి, బీరువా అనేది ఎక్కడ ఉండాలయ్యా అంటే బరువులు ఉండాలి కదండి, నైరుతిలో పెట్టుకుంటున్నాం. మరి డబ్బులు ఎక్కడ పెట్టుకుంటున్నారు? బీరువాలోనే పెట్టుకుంటున్నాం. చూడండి, బరువులు అన్న కాన్సెప్ట్ మనకు వాస్తు శాస్త్రంలో చెప్పలేదు. ఈ మిడిమిడి జ్ఞానంతో శాస్త్రాలు చదవకుండా, గురుముఖంగా నేర్చుకోకుండా, కనీసం ఒకరిని సలహా కూడా అడగకుండా ఈ బరువులు ఎత్తు పల్లాల కాన్సెప్ట్ తెచ్చారు. అసలు వీళ్ళ మాటలు వీళ్ళ వీడియోలు చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకు అర్థం కాదు. గ్యారంటీలు ఇస్తారు, గ్యారంటీ. వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్లో మనం ఏమైనా కరెక్షన్స్ చూపిస్తే గ్యారంటీ మీకు ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పి ఆఫర్లు కూడా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకు. ఏం చేస్తాం చెప్పండి? అసలు శాస్త్రంలో ఏం చెప్పారు, శాస్త్రాన్ని ఏ విధంగా చదవాలి, ఎంత అద్భుతంగా వీళ్ళు రాశారంటే మనకు చెప్తున్నాను కదండి, మనకు పాటించడం రాక, చెప్పేవారు లేక, నేర్చుకున్న వారు మిడిమిడి జ్ఞానంతో సగం సగం నేర్చుకొని ప్రజలందరినీ కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలు ఈ అప్పులు ఆర్థిక ఇబ్బందులు రావడానికి సగం వీళ్ళే, మిడిమిడి జ్ఞానంతో చెప్పినటువంటి ఈ వాస్తు వాళ్ళ వల్లనే. మీరు ఇక్కడ చూడండి, శాస్త్రంలో ఒకే విధంగా చెప్పారు. ఏంటంటే ధనాగారము. ధనాగారం ఎక్కడ ఉంటుంది అంటే తూర్పు మధ్యస్థానంలో. ఈ ఇంటికి ఉదాహరణగా ఇక్కడ ధనము అనేది ఏర్పాటు చేయాలి. మరి ఇప్పుడు మనకు వీలవుతుందా? లేదు. ఎందుకు? బెడ్రూమ్లు, కిచెన్లు, హాళ్ళు, కబోర్డ్స్, లైట్ సిస్టమ్ మనకు ఈ విధంగా ఉండాలి. అంతే తప్ప అసలు ఒక ఇంటిని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, శాస్త్ర ప్రకారంగా ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేది ఎవ్వరికి కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు, ఒకవేళ ఈ రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకొని ఈ విధంగా ఇలా ఏర్పాటు చేసుకుందామంటే మీకు ఈ ఇంట్లో ఈ బెడ్రూమ్కు ఈశాన్యం మొత్తం పెరిగింది అని అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమంటాడు, పూర్తి ఈశాన్యంలో ఉండొద్దు, ఈ ఇంటికి మొత్తం ఈశాన్యం కట్ అయిపోయింది అంటాడు. అంటే దక్షిణ నైరుతిలో అంటే ఈ దక్షిణ ఆగ్నేయంలో కిచెన్ అనేది ఉండొచ్చు, ఇది ఈ ఆగ్నేయం కట్ అయినట్టు కాదు, కానీ ఈశాన్యంలో పూజ గది ఉంటేనే మనకు ఇది కట్ అయినట్టు. ఏంటండి, ఏం వాస్తండి ఇది? చెప్పేవారు ఆ విధంగానే చెప్తున్నారు, వినేవాళ్ళు కూడా ఆ విధంగా విని పాటిస్తున్నారు. ఓకే, కార్నర్స్ కట్ కావద్దు, కార్నర్స్లో ఉండొద్దు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. దానికి రెమెడీ ఏంది? ఒక్క భాగమా 2 భాగాల వదిలేసి ఇటు జరిపి కట్టండి, అయిపోతుంది. అసలు ఒక ఆయన ఈశాన్యంలోనే పూజ గది ఉండొద్దు, అది కట్టైన దోషం అంట. ఏంటండి? బీరువా అనేది బరువైనటువంటి వస్తువు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయండి మీ మైండ్లో నుంచి. ఎందుకంటే మీరు 9x18, 9x2 ఫీట్లు పెద్ద పెద్ద పిల్లర్లు వేశారు మీ ఇంటికి. మీరు ఈశాన్యంలో ఒక పిల్లర్ వేశారు, నైరుతిలో ఒక పిల్లర్ వేశారు,
వాయువ్యంలో అలాగే ఆగ్నేయంలో. ఈ 4 పిల్లర్ల కంటే బరువైనదా సార్ ఇది? ఆలోచన చేయండి మీరే. ఈ పిల్లర్ల కంటే బరువైనటువంటి వస్తువా? ఓకే, బరువులు ఉండాలి, ఈశాన్యంలో బరువు ఉండొద్దు. మరి ఈశాన్యంలో మనం పిల్లర్ వేసాం కదా, ఈశాన్యంలో గోడ కట్టాం కదా, మరి ఇవి బరువు ఎందుకు కావు? అంత పెద్ద పెద్ద వస్తువులు పెట్టి మనం మన గృహాన్ని నిర్మించినప్పుడు అవి బరువు కానప్పుడు వీటి లోపల ఉండే టీవీలు, కబోర్డులు, చిన్న చిన్న చిల్లా చితకవి బరువులు ఏ విధంగా అవుతాయి? ఎవరికైనా జాగా లేక ఈశాన్యంలో ఒకవేళ బియ్యం సంచులో ఏమైనా పెట్టుకుంటే తీసేయండి. అరే వానికి జాగనే లేదురా నాయన అంటే తీసేయండి అంటే వాడు ఎక్కడ పెట్టుకుంటాడు? ధనాగారంలో మాత్రమే మీరు మీ డబ్బును నిల్వ చేయాలి. ఒకవేళ మాకు బీరువాలు ఉన్నాయి, 2 బీరువాలు ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలంటే దీంట్లో బట్టలు, మీ వస్తువులు, చిల్లర చిల్లర వస్తువులు, మీ బట్టలకు సంబంధించినటువంటి మీ ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో అంటే లేడీస్ జ్యువెలరీ కానివ్వండి, జెంట్స్ మనవి ఏవైనా సరే, ఇన్ కేస్ డబ్బులు, పత్రాలు, బంగారు, ఈ విధమైనటువంటి విలువైన వస్తువులు ఎప్పుడు కూడా మీరు ఈ నైరుతి బీరువాలో పెట్టకండి. ఉత్తరంలో మధ్యస్థానంలో మనకు కుబేర స్థానం ఉంటుంది కాబట్టి ఇక్కడే ఏర్పాటు చేయండి. సార్ మాకు ఇప్పుడు వీలు కాదు, మాకు అక్కడ హాల్ వచ్చింది, ఆ విధంగా సెట్ చేయండి. మీరు ప్లాన్ అనేది ఆ విధంగా తీసుకోండి. ఒకవేళ ఆప్షన్ లేదు, ఇప్పుడు మనకు ఈ కాలానుగుణంగా మనకి ఇవన్నీ మార్పులు వచ్చాయి కాబట్టి మాకు ఆప్షన్ లేదు అంటే మీరు ఇంకా నైరుతిలో ఉత్తరానికో తూర్పుకో పెట్టుకోవాలి. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒకటే కండిషన్ ఏంటంటే ప్రాధాన్యత అనేది మనిషికి ఉందండి, వస్తువులకు కాదు. టీవీలకు కానీ, సోఫాలకు కానీ, బీరువాలకు కానీ. మీరు బీరువాను పెడుతున్నారు అంటే మీరు ఇలా ఓపెన్ చేసినప్పుడు మీ ముఖం అనేది ఉత్తరానికి ఉండాలి, బీరువా ముఖం కాదు. మీరు బీరువా ముఖం ఉత్తరానికి వేసి పెడితే మీ ముఖం అనేది ఎక్కడ ఉంటుంది? దక్షిణానికి ఉంటుంది. దక్షిణంలో ఎవరు ఉంటాడు? యమధర్మరాజు ఉంటాడు. ఆలోచన చేయండి. మనకు ప్రతి దిక్కుకు కూడా దిక్పాలకులు వీరందరూ కూడా ఉన్నారు. ఏ దిక్కుకు ఎవరు దిక్పాలకుడు అని. ఉత్తరానికి కుబేరుడు, దక్షిణానికి యమధర్మరాజు. ఇక్కడ మనిషికి ఇచ్చారు ఇంపార్టెంట్ అనేది, వస్తువులకు కాదు. మరి మీరు అనొచ్చు, సార్ మనిషికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ వస్తువుకు లేదు కదా, మరి ఆ వస్తువు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అని. నేను కూడా అదే చెబుతున్నాను. వస్తువు అనేది ఎప్పుడవుతుందంటే మీకు డైలీ యూజ్ చేసుకునేది ఒకటి ఉంటుంది, ఈ డబ్బులు అనేది ఒకటి ఉంటుంది. వస్తువు అన్నంత మాత్రాన డబ్బులు తీసుకెళ్ళి నైరుతిలో పెట్టమని కాదు. ఇది చాలా తప్పు. మీరు నైరుతిలో బీరువా ఎప్పుడు కూడా పెట్టకండి. ఒకవేళ మీరు నైరుతిలో బీరువా పెట్టి దాంట్లో మీరు ధనాన్ని, బంగారాన్ని, పత్రాలని, ఈ భూములకు సంబంధించిన పత్రాలు ఇవన్నీ పెట్టినా కూడా అవి వ్యర్థమే. అవి దేనికి ఖర్చు అవుతున్నావో కూడా అర్థం కాదు. ఇన్ కేస్ దానికి తోడై ఈ ఇల్లు కూడా ఆ విధంగానే ఉందా, అయిపోయాయి. మనం గత వీడియోలో చెప్పిన విధంగా ఆస్తులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా వస్తాయి. ఒకవేళ మీరు ఇల్లు ఒక్కతే కొంచెం బెటర్గా ఉంది, ఇదొక్క మిస్టేక్ చేస్తున్నారంటే కొంతవరకు చెప్పలేము. ఎందుకంటే ఆ ఇల్లు ప్రభావం వల్ల తెచ్చిన డబ్బు కాస్తో కూస్తో మంచిదానికి ఉపయోగపడవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఇల్లు కరెక్టు లేక, మీరు పెట్టుకున్నటువంటి బీరువా ప్లేస్ కరెక్టు లేక ఏంటండి? ఇంకా ధనం ఏ విధంగా ఉంటుంది? ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ఉంటుంది? అందుకే మీరు ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేసి ప్లాన్ తీసుకోండి. ఆలోచన చేసి 1-2 సార్లు ఇల్లు అనేది నిర్మించండి. ఒక్కసారి ఇల్లు కట్టామా లక్షలు ఖర్చు అవుతున్నాయండి. ఇల్లు కట్టేటప్పుడు అంత ఆషామాషి కాదు. కొంతమంది ఇల్లు కట్టాలని వచ్చిన వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్థలాలు ఉన్నాయి, మేము లోన్లు పెట్టి ఇల్లు తీసుకుంటాం, లోన్లు పెట్టి ఇల్లు కట్టుకుంటాం, మా ఇంట్లో సుఖంగా ఉంటాం అనుకొని వచ్చిన వాళ్ళు కూడా ఆగినరు. ఆగే ఆలోచన చేసుకుంటున్నారు. ఏ విధంగా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి, ప్రతి ఒక్కటి కూడా మన మైండ్లో ఆ విధమైనటువంటి క్యాలిక్యులేషన్ వచ్చిందంటే మీరున్నటువంటి కిరాయి ఇల్లు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి. నేను కిరాయి ఇంట్ల గురించి కూడా అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా లేదా అనేది కూడా ఒక వీడియో చేస్తాను, చూడండి. కాబట్టి మీరు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దు అంటే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే బీరువా మీకు ఇక్కడ చాయిస్ లేదు అంటే వచ్చే విధంగా ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే ఇంకా మీ నైరుతి బెడ్రూమ్లోనే తూర్పుకో ఉత్తరానికో వేసి బీరువా పెట్టుకోండి. అది కూడా మళ్ళీ ఆప్షన్ లేదురా దేవుడా అన్నప్పుడు మాత్రమే మీకు నైరుతిలోకి బీరువా అనేది ఎంటర్ అవుతుంది. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. మీకు ఈ ఇంటి మొత్తంలో ఆప్షన్ లేదు కాబట్టే ఈ ఇంట్లోకి బీరువా అనేది వస్తుంది. దాంట్లో మీరు డబ్బులు, నగలు గట్రా పెట్టుకుంటున్నారు. ఆప్షన్ లేదు. స్థలం పెద్దగా ఉంది, ఆప్షన్ ఉంది. డిజైన్ చేసేవారు ఏ విధంగా చేస్తున్నారు అనేది మీరు చూసుకొని, లేకుంటే మీకు మీరే డిజైన్ చేసుకొని
మీ ధనం అనేది కుబేర స్థానంలో పెడితే రెట్టింపు అవుతుంది. అంటే దానికి మీరు కష్టపడాలనుకోండి, రెట్టింపు అంటే పెడితే రెట్టింపు కాదు. మీ ఇంటికి ధనాన్ని ఎక్కువగా తీసుకొచ్చే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. ఒక అవకాశం కావాలి కదా, సంపాదించాలన్నా ఒక ఆపర్చునిటీ రావాలన్నా ఒక అవకాశం అనేది కావాలి. ఆ అవకాశమే ఈ ప్లేస్ మీకు కలిగిస్తుంది. అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని, బీరువాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. మళ్ళీ చెప్తున్నాను, బీరువాలు మీకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ డబ్బు పెట్టుకునే బీరువా మాత్రం కుబేర స్థానంలోనే పెట్టుకోండి. ఇది నంబర్ 1 ఫస్ట్ ప్రయారిటీ. ఆప్షన్ లేదు అంటేనే ఇతరత్ర. మీరు అప్పుడు వాయువ్యంలో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకా కొంతమందికి ఒకవేళ కుబేర స్థానంలో ఆప్షన్ లేదు అన్నప్పుడు కొంచెం ఒక భాగమో ఒక భాగాన్ని వదిలేసి వాయువ్యం రూమ్లోనే పెట్టుకోవడం ఉత్తమం. ఇంకా వద్దండి మాకు అక్కడ చిల్డ్రన్స్ రూమ్ కదా ఇబ్బంది అవుతుందంటే యజమాని రూమ్లో దక్షిణ నైరుతిలో పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఈ బీరువా విషయంలో జాగ్రత్త వహించి 1-2 సార్లు ప్లాన్ తీసుకునేటప్పుడు ఆలోచన చేయండి. సరైనటువంటి గృహాన్ని నిర్మించుకోండి, సుఖ సంతోషాలతో ఉండండి. నా కోరికల్లో అదొక్కటే. ప్రతి ఒక్కరూ వాస్తుని పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారంగా ఇంటిని నిర్మించుకొని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. కాబట్టి ఇవన్నీ మీరు పాటించండి. మన విజ్ఞాన వాస్తు వీడియోలు 10 మందికి షేర్ చేయండి. 10 మంది ఈ విషయాలన్నీ తెలుసుకొని బాగుపడ్డవారు అవుతారు, వాళ్లకు మీరు సహకరించిన వారు అవుతారు. కాబట్టి ఇవన్నీ మీరు చూడండి, ఆలోచన చేయండి. నిదానంగా 1-2 సార్లు ఆలోచన చేసుకొని గృహాన్ని నిర్మించండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.